చూడండి, ఇంట్లో ఏ సమస్యతో బాధపడుతున్నా, అప్పుల సమస్య కావచ్చు, రోగాలతో కావచ్చు, ఏ సమస్యతో మనం సతమతం అవుతున్నప్పుడు నా ఇంట్లో సమస్య మరి మొదలైంది ప్రభుత్వాన్ని, నేనేం చేయమంటా? నా పరిస్థితి, పంట పొలేసిన పంట ఈ విధంగా, మా కుటుంబం ఈ విధంగా, ప్రతి సమస్య మార్గాన్ని ఏం చెప్తామని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే కొర్నేలికి దర్శనం ఇచ్చినట్లుగా నువ్వు ఇమ్మీడియట్లీ నీ దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకున్నాక నీకు ఏమవుతుందంటే, ఒక దైవ సేవకుడు ఇంట్లోకి పెట్టినప్పుడు విధవరాల జీవితంలో చిల్లి గవ్వ లేకుండా అప్పుల పాలైపోయి వారి భర్త చచ్చిపోయినప్పుడు అనేక మంది అప్పుల వాళ్ళు వచ్చి ఇంటిని తరుముతున్నప్పుడు ఏం చేయలేకపోయింది ఆ విధవరాలు. అయ్యా నా భర్త ఉన్నప్పుడు నీతో మంచిగా నడిచే నా భర్త చనిపోయిన తర్వాత తప్పు నేనేం చేయాలని చెప్పేసి అన్నప్పుడు వారి పిల్లలను నా దగ్గర జీతం పెట్టమంటాడు. చిన్న చిన్న పిల్లలను జీతం, ఆ పిల్లలు నా దగ్గర జీతం చేయమనగానే ఆ తల్లి ఉక్కిరి బిక్కిరై ఒక ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నా భర్త ఉన్నప్పుడు నీతో మంచి స్నేహం చేసేవాడు, నా భర్త ఉన్నప్పుడు నీతో సాహసం చేస్తున్నవాడు, ఈ క్షణం క్షణం నేను వెంటాడుతునేవాడు కదయ్యా, ఈ రోజు లేడు, నేను అప్పుల పాలైపోయినా, నన్ను ఏం చేయమంటావు, నేను ఎదవరాలని చెప్పేసి ఆ ఎదవరాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకు ప్రార్థన చేస్తున్న మరుక్షణమునే ఆ వైపు ఏలియా వస్తాడు. ఏలియా వచ్చినప్పుడు ఆ ఏలియాను మా ఇంట్లోకి రాయి అనగానే ఆమె ఎదురుపోతుంది. ఎదురుపోగానే ఏమైందమంటే, నీ ఇంట్లో ఉన్న సమస్య నాకు తీసుకురమ్మంటాడు, నీ ఇంట్లో ఉన్నది నాకు తీసుకురమ్మంటాడు. ఆమె ఏది ఉంచుకోకుండా ఆ ఏలియా దగ్గరికి తీసుకెళ్తుంది ఆమె. కానీ హృదయం హార్ట్ఫుల్ గా ఉంటుంది. అంటే హృదయంలో ఒకటి బయట ఒకటి పెట్టుకునే ఆమె చూస్తాను చక్కడము ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టం. అందరూ విశ్వానికి నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నీవే రాకపోతే నేనేమైపోదునో, అందరు స్వరమెత్తు, నీవే రాకపోతే నేనేమైపోదు. అందుకనే సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, గ్లోరీ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనసులెల్లారు నన్ను తప్పు మట్టినారు, నన్ను తప్పు మట్టినా. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. స్వరమెత్తుదము, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నీవే రాకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవే రాకపోతే నా బ్రతుకే లేదయ్యా. రెండు చేతులు జోడించి రాజా నీ సన్నిధి, చేతులు జోడించి మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానము కోల్పోయినా